రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అందజేసే కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోందన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3,10,00,000 మంది పౌరులు రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్నారని, వారందరికీ 13,000 కోట్ల రూపాయల వ్యయంతో సబ్సిడీ ధరకు సన్నబియ్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు. సామాజిక న్యాయ పరిరక్షణలో ప్రభుత్వ దృఢ సంకల్పానికి ఇది నిదర్శనమన్నారు. ఇష్యూ చేయడం అనేది మా ప్రభుత్వంలో ఒక నిరంతర ప్రక్రియ. బై ఎలక్షన్ల కోసమో రాజకీయ లబ్ధి కోసమో చేయడం లేదు. ఇది ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాము. ఈ సన్నబియ్యం కార్యక్రమానికి మా ప్రభుత్వం సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది. 3,10,00,000 జనాభాకి ఈ 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. మొత్తం 95 లక్షల కుటుంబాలకి ఈ రేషన్ కార్డులు 95 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నాము. భారతదేశంలో ఈరోజు 29 రాష్ట్రాల్లో ఈ విధంగా మంచి క్వాలిటీ రేషన్లో ఈ బియ్యం ఇవ్వడం, సన్నబియ్యం ఇవ్వడం భారతదేశంలో